విశాఖలో డ్రగ్స్ కలకలం రేగింది. మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దురంతో ఎక్స్ప్రెస్ ట్రైన్లో చేరనేటువంటి వ్యక్తి నుంచి మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. డ్రగ్స్ను వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు కొండారెడ్డి కోసం తీసుకెళ్తున్నట్లు కూడా సమాచారం. కొండారెడ్డిని టాస్క్ ఫోర్స్ ఈగల్ టీం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మనం బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో డ్రగ్స్ కలకలం రేగింది. మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దురంతో ఎక్స్ప్రెస్ ట్రైన్లో చరణ్ అనేటువంటి వ్యక్తి నుంచి మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే డ్రగ్స్ను వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు కొండారెడ్డి కోసం తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. కొండారెడ్డిని ఇప్పటికే టాస్క్ ఫోర్స్ ఈగల్ టీం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చందు, చూసుకుంటే ప్రభుత్వ పాలన మారినప్పటికీ వైసీపీ నాయకుల సంబంధించినటువంటి ఏదైతే వారి నిరంకుశ పాలన ఏదైతే ఉందో అది ఇంకా మారలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే విశాఖలో డ్రగ్స్ పై కానీ నిషేధిత గంజాయి పైన కానీ విశాఖ పోలీసులు ఈగల్ టీం అధికారులు ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ ఏదో ఒక రూపంలో ఏదో ఒక ప్రాంతం నుంచి అయితే డ్రగ్స్ మాఫియా అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఇటీవల కాలంలో డ్రగ్స్ పైన కావచ్చు లేదా నిషేధిత గంజాయి పైన కూడా ఏగల్ టీములు నిర్వహిస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి వ్యక్తులందరినీ కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి అది కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు విశాఖ దురంత ఎక్స్ప్రెస్ లో పోలీసులు అలాగే ఏగల్ టీం కి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు లేదా ఇతరత్ర అధికారులు కానీ టాస్క్ ఫోర్స్ అధికారులు కానీ తనిఖీ చేస్తున్నటువంటి నేపథ్యంలో చరణ్ అనే వ్యక్తి నుంచి డ్రగ్స్ కూడా స్వాధీనం అయితే చేసుకోవడం జరిగింది. ఆ డ్రగ్స్ అంతా కూడా విశాఖకు చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొండారెడ్డికి సప్లై చేస్తున్నట్టుగా వారి విచారణలో అయితే తేలింది. ఈ నేపథ్యంలోనే కొండారెడ్డిని కూడా విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన నుంచి కూడా విచారణ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో డ్రగ్స్ నిర్మూలిత ప్రదేశ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీసుకువెళ్లేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తున్నప్పటికీ గత ప్రభుత్వ ఆనవాళ్లు కావచ్చు లేదా గత ప్రభుత్వ నాయకుల ఆనవాళ్లు కూడా ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో చూసుకుంటే ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత కూడా గత ప్రభుత్వ ఆనవాళ్లు కానీ గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే డ్రగ్స్ కానీ లేదా ఇతరత్ర సరఫరాకు సంబంధించినటువంటి వ్యక్తులను కానీ త్వరితగతిన పూర్తిగా కూడా సమూలంగా నిర్మూలించాలంటూ ఆదేశాలు జారీ చేసినప్పటికీ అది పూర్తి స్థాయిలో కొనసాగలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే విశాఖలో ఎక్కువ శాతం కూడా ఈ డ్రగ్స్ సరఫరా అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే గతంలో ఆంధ్ర యూనివర్సిటీలో పెద్ద ఎత్తున కూడా డ్రగ్స్ అయితే పట్టుబడినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని పరిగణలోకి తీసుకున్న పోలీసులు విరివిగా కూడా తనిఖీలు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు విశాఖకు సంబంధించినటువంటి ఏదైతే విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లేటటువంటి దురంత ఎక్స్ప్రెస్ లో చరణ్ అనే వ్యక్తి డ్రగ్స్ తో కూడా పూర్తిగా పట్టుబడ్డాడు. అయితే పట్టుబడిన తర్వాత ఆయన్ని పోలీస్ అధికారులు కావచ్చు, ఏగల్ టీం అధికారులు కావచ్చు, టాస్క్ ఫోర్స్ అధికారులు కావచ్చు వీళ్ళంతా కూడా విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో విశ్లేషణమైనటువంటి విషయాలు కావచ్చు లేకపోతే విస్తుపోయేటటువంటి విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీని వెనక ముఖ్యంగా వైఎస్ఆర్ టీపీకి సంబంధించినటువంటి నాయకులే కానీ లేదా వైఎస్ఆర్ టీపీకి సంబంధించినటువంటి ఇతర విభాగాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నట్లుగా కూడా సంచలన విషయాలైతే వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కొండారెడ్డిని కూడా విశాఖ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ని విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ డ్రగ్స్ ఏ ప్రాంతం నుంచి వచ్చాయి, ఎక్కడికి వెళ్తున్నాయని దానిపైన వారంతా కూడా విచారణ అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా సర్వత్రా విమర్శలు అయితే వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే డ్రగ్స్ నిర్మూలత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దేందుకు కోట ప్రభుత్వం ఒక వ్యక్తిగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో డ్రగ్స్ ను వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో అతను కొండారెడ్డి కోసం తీసుకొస్తున్నట్టు చెప్తున్నారు. అంటే విద్యార్థి విభాగానికి సంబంధించిన ఒక నాయకుడు ఎవరైతే ఉన్నారో అతను డ్రగ్స్ కి సంబంధించి కీలకంగా ఉండడాన్ని ఎలా చూడాలి? చందు, చూసుకుంటే ఇటీవల కాలంలో ఇలాంటి డ్రగ్స్ ఏవైతే ఉన్నాయి డ్రగ్స్ ని ముఖ్యంగా ఈ విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి నాయకులే సరఫరా చేస్తున్నట్లుగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కోకొల్లగా కూడా విద్యార్థుల పైన రుద్దేందుకు విద్యార్థులకి డ్రగ్స్ కి బానిసలు చేసేందుకు వీరంతా కూడా విఫల ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇటీవల కాలంలో చూసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీలో ఎలాంటి డ్రగ్స్ కూడా పట్టుబడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో కూడా అక్కడ కూడా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా బడా నేతలకు సంబంధించిన వారు, వైసీపీకి సంబంధించిన వారుగా
తేట తెల్లమైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా తీసుకుంటే కూటమి ప్రభుత్వం పైన బురద చల్లేందుకు మాత్రం ఎలాంటి విఫల ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని అంటనే తిప్పుకొట్టేందుకు కూడా కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, వీరందరూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కాలంలో ఈ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువగా కూడా విద్యార్థులకు చూపించి వారి నుంచి ఈ డ్రగ్స్ కు బానిస పడ్డారు, డ్రగ్స్ కు అలవాటు పడ్డారు. అయితే కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చూపించే ఒక చర్యలో భాగంగానే డ్రగ్స్ అంతా కూడా తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకోవచ్చు మనం ఇక్కడ కూడా, ఎందుకంటే విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఈ డ్రగ్స్ అన్నింటిని కూడా తనకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసినట్లు కూడా బయటపడుతున్నటువంటి విషయాలు అయితే ఉన్నాయి. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.